హలో హాయ్ ఫ్రెండ్స్, స్టార్టింగ్‌లో ఒక వీడియో చూపిస్తాను చూడండి. 2 వీడియోస్ చూపిస్తాను. చాలా కొత్తగా ఉంటది. ఇలాంటి యానిమేషన్ లిరికల్ కానీ అలా చేద్దామని అనుకోని మన సబ్స్క్రైబరే పంపించారు నాకు ఇద్దరు ముగ్గురు. చేద్దామని చేసినా చాలా టైం అయింది. ఒక చిన్న లైక్ చేయండి. ఒక సాంగ్ చేసినా మీరు వేరే సాంగ్ తోటి కూడా ట్రై చేయండి. मामा प्राउड से बोलो आई एम सिंगल चांद से दొరికినా अब लाइफ लो किदे कदा बेस्ट యాంగిల్ मामा प्राउड से बोलो ఫ్రెండ్స్ చూశారు కదా, చాలా బాగుంటుంది. సాంగ్ తోటి వింటే మంచి ఫీల్ అయితే ఉంటుంది. చాలా కొత్తగా కూడా ఉంటుంది. ట్రై చేయండి వేరే సాంగ్. ఈ సాంగ్ నచ్చకపోతే వేరే సాంగ్ అయినా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే చాలా టైం అయింది. ఓకే, కొంచెం ఈ వీడియో అయినా కొంచెం కొత్తగా రావాలని ఈ వీడియో చేశాను. మీకు నచ్చితే చాలా హ్యాపీ. లైక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఈ వీడియో చూసి చెప్తాను మీకు. అంటే మీకు లైక్ చేస్తారని అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడైతే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. నేను ఇంతకుముందు చెప్పాను మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, అదైతే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీ ఫోటో పెట్టాలని అనుకుంటే మీ ఫోటో పెట్టుకోవచ్చు, లేకపోతే యాక్టర్ ఫొటోస్ పెట్టాలని అనుకుంటే యాక్టర్ ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. మీరు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో నేను చాలా వీడియోస్లో చెప్పాను. మళ్ళీసారి చెప్పాలంటే అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంది. అక్కడ నుంచి మీరు రిమూవ్ చేసుకోవచ్చు. కావాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను 100% ఇస్తాను. దాని నుంచి మీరైతే డౌన్లోడింగ్ అయితే చేసుకోవచ్చు. ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా, మీరు కావాలంటే యూస్ అయితే చేసుకోవచ్చు. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి మీరు. ఓకే, ఓకే, ఇక్కడైతే చూసుకోండి. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను. మెయిన్ ఫాంట్ మనకు ఈ వీడియోకి చాలా అవసరం. ఆ ఫాంట్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీకు ఫుల్ ప్రాజెక్ట్ కావాలంటే కామెంట్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఏంటంటే అందులో ఫొటోస్ కూడా ఉంటుంది, దాంట్లో కొన్ని యానిమేషన్ కూడా ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో యానిమేషన్ కానీ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మళ్ళీ మెంబర్షిప్ అడుగుతుంది కదా, మీకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. ఓకేనా, దానికోసం కొన్ని అయితే ఇవ్వలేదు. నేను ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇచ్చాను. అంటే అది నచ్చకపోతే ఇది నచ్చకపోతే అది అలా పెట్టడానికే. అంటే మీరు మీ డ్రెస్ కలర్కి మ్యాచింగ్గా ఉండేలాగా పెట్టడానికే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎక్స్ట్రా ఇస్తాను, మీరు యూస్ చేసుకోవచ్చు. ఇదే టైప్లో బ్యాక్గ్రౌండ్స్ ఉంటుంది, మీరు వేరేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కాబట్టి ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి నేను చూపిస్తాను ఎలా ఉందనేది. ఓకే, కొన్ని ఉన్నాయి ఇందులో, కొన్ని చాలా లో క్వాలిటీలో కూడా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్స్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, ఎందుకు రీప్లేస్ అంటే క్వాలిటీ బాగా వస్తుంది. మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీకు మంచి అవుట్పుట్ అయితే వస్తుంది కాబట్టి దానికోసం చెప్తున్నాను. కాబట్టి వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. ఒకవేళ ఫాంట్ అయితే చేంజ్ చేయకండి. ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్కి ఇలా ఫాంట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం మంచి ఫీల్ అయితే ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసిన. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ పిఎన్జీస్ అయితే ఇస్తాను, కొన్ని ఇమోజీస్ ఫొటోస్ కూడా ఇస్తాను. అంటే డిఫరెంట్ ఇమోజీ ఇస్తాను. అవి ఆ ప్లేస్లో మీరు రీప్లేస్ కూడా పెట్టుకోవచ్చు. ఏం లేదు, ఆ ఇమోజీ సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను ఇంకో ఇమోజీ ఇస్తాను కదా, నేను ఒక 5-6 ఇమోజీస్ ఇస్తాను. అవి కూడా హ్యాండ్ది చాలా బాగుంటుంది. 5-6 పిఎన్జీస్, దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ ఒక 6-7 ఇస్తాను. అన్నీ ఒకటే ఫోల్డర్లో పెడతాను కాబట్టి అన్నీ యూస్ చేసుకోవచ్చు. టెంప్లెట్ కూడా ఇవ్వనిక ట్రై చేస్తాను. అవి కూడా మధ్యలో ఎలా యూస్ అవుతుందని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో వచ్చి కింద +సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ వీడియోకి కావాల్సిన ఫోటో అయితే యాడ్ చేస్తాను నేను. ఫస్ట్ నేను యాడ్ చేసిన ఫోటో అయితే ఇది. ఓకే, ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేయర్ ఎంతైతే ఉందో అంతవరకు జరిపిన తర్వాత నేనైతే కిందికి అయితే తీసుకొస్తున్నా. తర్వాత మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అది. ఇప్పుడు దీనైతే నేనైతే కొంచెం సైజ్ తక్కువ చేసి ఇక్కడ నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైడ్ చేస్తాను. ఇక్కడ మనకైతే ఒక సర్కిల్ ఉంది కదా, రౌండ్ సర్కిల్. ఇక్కడ మాత్రమే మీ ఫేస్ అనేది అక్కడ ఉండాలి. మీకు చూపిస్తాను చూడండి, ఇలా. ఓకే, చేసిన తర్వాత దీనికి ఒక చిన్న యానిమేషన్ చేయాలి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఇది కొంచెం కీ యానిమేషన్ అయితే అవుతుంది. స్టార్టింగ్లో ఇక్కడైతే ఉంటుంది, దాని తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడైతే వస్తుంది కాబట్టి దీనికి కర్వ్ అయితే యాడ్ చేసుకోండి. అయితే మనకు ఆ మూవ్ అనేది మన ఫోటో కూడా అలా మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ నుంచి లిరిక్స్ కూడా వస్తుంది, ఇలాగైతే వస్తుంది. ఓకే, దీని అయితే లాస్ట్లోకి అయితే జరుపుకోండి. ఇప్పుడు లిరిక్స్ అనేది మీరు బ్యాక్ సైడ్లో పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకోవచ్చు,
లేకపోతే ఫ్రంట్లోనే ఉండాలని అనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మీ బాడీ పైన పెట్టాలంటే పెట్టుకోవచ్చు. బాడీ పైన పెట్టకండి ఎక్కువ శాతం. కొన్ని చోట్ల ఉంది, అది బాగానే ఉంటుంది, కొన్ని చోట్ల నచ్చదు. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వస్తున్నా. ఓకే, ఇప్పుడు చూపిస్తా వీడియో ఎలా ఉంది చూడండి. ఇలా అయితే వచ్చింది. ఇందులో ఇంకో యాంగిల్ కూడా ఉంటుంది. ఓకే, దీనికి మీరు చిన్న కీ యానిమేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ కీ యానిమేషన్ ఏంటంటే ఒక గ్రూప్ని సెలెక్ట్ చేసిన మూవ్ ఆన్ డాన్స్లోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలాగైతే జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఇది కూడా చాలా బాగుంటుంది. అలా చాలామందికి ఇంట్రెస్ట్ ఉండవచ్చు. నేనైతే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు, అందుకోసం నేను పెట్టలేదు, మీకు చూపిస్తున్నాను. ఓకే, దాని తర్వాత ఇక్కడ సెకండ్ గ్రూప్ అయితే ఉంటుంది. సేమ్ దీన్ని కూడా ఓపెన్ చేసి సేమ్ ఇక్కడ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేనైతే ఇంకో ఫోటో అయితే యూజ్ చేస్తాను. ఈ ఫోటో బాగుంది, దీన్ని యాడ్ చేసిన తర్వాత ఈ లిరిక్స్ అనేది కొంచెం బ్యాక్ సైడ్లోనే పెట్టాను, నేను ఇలాగైతే పెట్టాను. ఒకవేళ మీ ఫోటోకి షాడో పెట్టాలని అనుకుంటే బ్యాక్ సైడ్లో ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు లాంగ్ షాడో ఉంటుంది, దానికి కాపీ చేసుకోండి. మీ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. మీకు ఒక సైడ్ అయితే షాడో వస్తుంది. దీన్ని యాంగిల్ చేంజ్ చేసుకుంటే ఏ సైడ్ అయినా వస్తుంది. లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్, పైన టాప్లో ఇలా డౌన్లో ఇలా వస్తుంది. వేరే షాడో పెట్టాలంటే పెట్టుకోవచ్చు. దీన్ని ఇలాగైతే సెలెక్ట్ చేస్తున్నా. దీనికి కూడా ఒక యానిమేషన్ పెట్టాలంటే మూవ్ ఆన్ టాస్క్లోకి వెళ్ళి కింద ఒక కీ ఫ్రేమ్ మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ దీని అయితే కిందికి అయితే తీసుకొచ్చి ఇప్పుడు చూడండి ఇలా కొంచెం ఫాస్ట్గా రావాలంటే కరువు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇలా వచ్చింది, దాని తర్వాత సెకండ్ ఇలా వచ్చింది చూడండి. అంటే అది కిందికి పోగానే ఇది అయితే కింది నుంచి వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకేనా. సేమ్ మూడో గ్రూప్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకోండి. దీనికి కూడా కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో యాడ్ చేస్తున్నాను. దీన్ని యాడ్ చేసి కొంచెం ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి సాచురేషన్ యాడ్ చేస్తాను. సాచురేషన్ యాడ్ చేయడానికి ఒక కారణం ఉంది. బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఎల్లో కలర్ ఉంది కాబట్టి మన ఫోటో కూడా కొంచెం ఎల్లో కలర్లో ఉంటుందని పెడుతున్నాను. మీరు పెట్టాలంటే ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఓకే, ఇలాగైతే పెడుతున్నాను. ఒకవేళ టెక్స్ట్ పైన పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చు ఇలా. ఓకే, లేకపోతే కింద కానీ పైన కానీ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వస్తాం, చూద్దాం. ఒకటి చిన్న చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది. గ్రూప్స్ అనేది ఇక్కడ చూడండి కనిపిస్తలేదు, ఇక్కడ ముందులకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనమైతే ఈ గ్రూప్ బీట్ మార్కర్ వచ్చి ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసి యారో ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా. అంటే కొన్ని సార్లు ఆ ప్రాబ్లం అయితే వస్తుంది. ఓకే, చూస్తున్నాం కదా, చాలా బాగా ఉంటుంది. ప్రతి ఒక్క గ్రూప్లో ఫోటో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 4వ గ్రూప్ ఓపెన్ చేసి ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఒక బ్లాక్ ఫోటో ఉంది, అది యాడ్ చేస్తాను. కొంచెం సైజ్ వచ్చేసి ఇలా పెడుతున్నాను. ఇప్పుడు చూద్దాం. చూశారు కదా, బాగా వచ్చింది. ఇంకో గ్రూప్ ఉంటుంది, లాస్ట్ అండ్ ఫైనల్ 5వ గ్రూప్ ఇది. ఈ 5వ గ్రూప్లో మాత్రం ఇక్కడ నుంచి ఫోటో యాడ్ చేయండి. ఐఎమ్ సింగిల్ అనే టెక్స్ట్ అయితే వస్తుంది కదా, అక్కడ నుంచి యాడ్ చేసి లాస్ట్ అయితే జరిపి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. కిందికి తీసుకొచ్చి సైజ్ కొంచెం తక్కువ చేసి ఆ టెక్స్ట్ అనేది సైడ్లో కనిపించాలి మనకు, అయితే బాగుంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇలా చూడండి, చాలా బాగుంటుంది. దీంట్లో మీరు కొన్ని షాడో పెట్టాలంటే షాడో పెట్టుకోవచ్చు, బార్డర్ పెట్టాలంటే బార్డర్ కూడా పెట్టుకోవచ్చు, అంతే ఉంటుంది. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా టైం కూడా అయింది ఈ వీడియో చేయడానికి, నాకు మొత్తం ఆలోచించి చేయడానికే. ఒక లైక్ అయితే చేయండి. మ్యాక్సిమం అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. జై హింద్.